మహిళా సాధికారతతోనే సమాజం అభ్యున్నతి సాధిస్తుందని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మార్చి 8 శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో జరుగుతున్న మహిళా సాధికారత వారోత్సవాలలో భాగంగా శుక్రవారం 80 అడుగుల రహదారి మార్గంలో ఉన్న బృందావనం ఫంక్షన్ హాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం రూరల్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మహిళా పోలీసులు, ఉమెన్ కానిస్టేబుల్, మహిళా పోలీస్ సిబ్బందితో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా ఎస్పీ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి మహిళా ఉద్యోగినులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రస్తుత సమాజంలో ఒక వ్యక్తి కుటుంబాన్ని, వ్యవస్థని గౌరవపథంలో నిలబెట్టేది ఒక మహిళ వల్లే సాధ్యపడుతుందని, స్త్రీమూర్తి యొక్క గొప్పతనాన్ని కీర్తించారు. ప్రతి విజయం వెనుక మహిళ యొక్క భాగస్వామ్యం తప్పక ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా చిన్నారుల భద్రతకు అనేక చర్యలు తీసుకోవటం జరుగుతుందని, ఇందులో భాగంగా మహిళా దినోత్సవం పురస్కరించుకుని మార్చి 8వ తేదీన శక్తి యాప్ అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆ యాప్ని ఫోన్లో నిక్షిప్తం చేసుకోవాలని సూచించారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం ఉమెన్స్ హెల్ప్ డెస్క్ ప్రతి పోలీస్ స్టేషన్లో త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. తప్పు చేయనంత వరకు ప్రతి మహిళ నిర్భయంగా, స్వేచ్ఛగా మీ యొక్క సమస్యను తెలపాలని, మీకోసం హోంగార్డు నుంచి నాతో సహా జిల్లా పోలీసు శాఖ ఎల్లవేళలా పోలీస్ సేవలు అందించేందుకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పోలీస్ సేవలను ప్రజలలోకి తీసుకువెళ్లే బాధ్యత ప్రతి ఉద్యోగిపైన ఉందన్నారు. ప్రతి మహిళా విద్యార్థి చదువుకున్న భవిష్యత్తుతో ఉన్నత లక్ష్యాలు సాధించేందుకు ప్రణాళిక ప్రకారం భవిష్యత్తు పునాదిని నిర్మించుకోవాలన్నారు. అర్థమైన సిచ్యువేషన్ ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అది బయటికి చెప్పడానికి ఎందుకు భయం? ఏమంటే మా బరువు ఏమవుతుంది, మాకు భయంతో బతకాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయి ఇష్టపడి ఉండొచ్చు, అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఆ తర్వాత ఆ అబ్బాయికి లేని భయం, ఆ అబ్బాయికి లేని పరువు మీకు మాత్రమే ఎందుకు ఉండాలి? ఇప్పుడు వాడు వచ్చి మళ్ళీ ఇబ్బంది పెడుతూ ఎందుకు చెప్పకుండా ఉండాలి? రీసెంట్గా ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా ఒక కేసు వచ్చింది, ఒక సైబర్ క్రైమ్ సంబంధించి కూటమి వాళ్ళే చేశారు ఆ కేసు కూడా. సో ఆ కేసులో జరిగింది ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడ్డారు, న్యాచురల్, అది ప్రాబ్లం లేదు. తర్వాత అది వాళ్ళకు వర్కౌట్ అవ్వలేదు ఫర్ డిఫరెంట్ రీజన్స్, ఆ కారణాలు మనకు అనవసరం. కాకపోతే ఆ అబ్బాయి ఏం చేశారంటే, ఆ అమ్మాయి మార్పుడ్ ఫొటోస్ తీసుకొని, వీడియోస్ తీసుకొని సోషల్ మీడియాలో అమ్మేశారు. కొన్ని వెబ్సైట్స్కి అమ్మేసి డబ్బులు కలెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. లైక్ పర్ వ్యూ ఇంతని అమౌంట్ ఏదో వస్తుందంట, సో దానికి తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి అది చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అంటే అందులో అమ్మాయి తప్పేం లేదు కదా, ఒక వ్యక్తిని ఇష్టపడ్డారు, అది వర్కౌట్ అవ్వలేదు, ఏంటి దానివల్ల నష్టమేం లేదు కదా మనకి. తర్వాత అది మొత్తం ట్రేస్ చేస్తే వాడు ఇంకొకరికి అమ్మేయడం, వాడు తీసుకెళ్ళి ఇంకొకరికి ఇవ్వడం, వీళ్ళంతా తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టి ఒక కమర్షియల్ యాక్టివిటీ లాగా రన్ చేస్తున్నారు. సో అమ్మాయి వచ్చి చెప్పుకోవడానికి ఫస్ట్ చెప్పిన, సార్ నాకు ఒక ఎవరో తెలియని వ్యక్తి ఇబ్బంది పెడుతున్నారని చెప్పిన అమ్మాయి ఓవర్ ద టైం ఒక 2-3 డేస్ మాట్లాడిన తర్వాత అమ్మాయికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మొత్తం స్టోరీ చెప్పగలిగింది అమ్మాయి. అప్పటి వరకు చెప్పలేకపోయింది. అంటే నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, అంత భయపడాల్సిన అవసరం లేదమ్మా.